హలో అండి. విజ్ఞాన్ గారు. నిన్న శ్రీనివాస్ గారు కీరవాణి గారికి సంబంధించి చాలా అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేస్తే, ఇప్పుడు కాకపోతే రేపైనా ఎవరో ఒకరు స్పందించబోతారా కుటుంబంలో వాళ్ళు, అట్‌లీస్ట్ పోలీసులైనా అతను ఎక్కడున్నారు ఏదో ఒకటి చెప్తారని అనుకున్నారు. కానీ ఎవ్వరు గమ్మునున్నారు. ఈలోపు రాజమౌళి గారు ఒక వీడియో పెట్టారు. అందరూ తొంగి చూస్తున్నారట. అందులో ఏం పెట్టారా ఏంటా అని. మీ మాటల్లో విందామని నేను సైలెంట్‌గా ఉన్నా. ఏం పెట్టారు? బేసికల్లీ విషయం ఎలాగో తెలుసు. ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు, నేను రాజమౌళి గారి స్నేహితుడిని. హ్మ్. ఆయన నాకు తెగ అన్యాయం చేసేసాడు. మేమందరం కలిసి 34 ఏళ్ళుగా బాగా అసలు ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే అంత మంచి ఫ్రెండ్స్. కంచం, మంచం అన్నీ కలిసి పంచుకున్నాం. కాకపోతే ఆహ్, మా ఇద్దరి మధ్య అమ్మాయి చిచ్చు పెట్టింది. అలా మేము విడిపోవాల్సొచ్చింది. ఇంకా చాలా 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 ఉన్నాయి. ఇతని గురించి చెప్పాలంటే అసలు మామూలు మనిషి కాదు. ఇతను ఎదగడానికి 10 మందిని తొక్కేసేవాడు. ఇతనికి క్షుద్ర పూజలొచ్చు. ఇట్లా చూసేవాడు. 'సెవెంత్ సెన్స్' సినిమాలాగా. ఓ బోలెడన్ని విషయాలు ఏవో చెప్పి పంచుకున్నాడు. వీడియో పెట్టాడు. అలాగే ఉత్తరం రాసాడు. "ఇప్పుడెందుకు చెప్తున్నావయ్యా ఇవన్నీ" అంటే, నేను ఇంకా నా జీవితం మీద విరక్తి కలిగి నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. పోయే ముందైనా సరే ఇవన్నీ మీకు చెప్పకపోతే నాకసలు సంతృప్తి ఉండదు. నా ఆత్మ కూడా ఇక్కడిక్కడ తిరుగుతా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా నా మనసులో ఉన్న వేదనంతా కక్కేసిన తర్వాత హ్యాపీగా అలా చచ్చిపోదాం అనుకుంటున్నాను అని ఆయన చెప్పాడు. సరే, అంతవరకు బానే ఉంది. ఇక మిగతా వాళ్ళందరూ అసలు ఈయన ఏమయ్యాడు? ఫోన్‌లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయంట. ఎక్కడి నుంచి పెట్టాడు ఈ వీడియో? హ్మ్. లాస్ట్ ఐపీ అడ్రెస్ ఏంటి? సిగ్నల్స్ ఎక్కడి నుంచొచ్చాయి? ఇతని ప్రాంతం ఎక్కడ? తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ వెతుకుతా ఉన్నారు. ఈ మూలన ఉన్నాడా? ఆ మూలన ఉన్నాడా? హ్మ్. ఉంటే ఖచ్చితంగా ఇక్కడిక్కడే ఉండాలి. లేకపోతే ఎక్కడికో అయితే పోడు. అది వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్. ఇప్పుడు సరే, ఇంత పెద్ద ఇష్యూ అయింది. రాజమౌళి అలాంటోడంట, ఇలాంటోడంట, అదంట, ఇదంట, అమ్మాయి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి అన్ని ఛానల్స్‌లో అవును. ప్రధానంగా వచ్చాయి. ఎందుకంటే దే హావ్ ఎ మెటీరియల్ ఎవిడెన్స్. ఒక వీడియో ఉంది కాబట్టి దాన్ని ప్రచురించి మాట్లాడుకున్నారు. ఇక క్షుద్ర పూజలైతే బీభత్సంగా కలకలమే సృష్టించింది. అవును. ఇవన్నీ అయిన తర్వాత సరే, ఏదన్నా ఒక ఎలిగేషన్ ఎవరి మీదన్నా పాస్ అయినప్పుడు వాళ్ళు దానికి రిప్లై ఇస్తా ఉంటారు. అది కాదండి, ఇది కాదు. ఇప్పుడు మొన్న అల్లు అరవింద్ గారి మీద వీళ్ళిద్దరు పడట్లేదంట. కావాలని అల్లు అరవింద్ చరణ్ అది చేశాడు, ఇది చేశాడు అనగానే లేదు, లేదు, లేదు. నా అల్లుడి మీద నాకెందుకు అలా ఉంటది? మీరు తప్పుగా అర్థం చేసుకున్నాను. క్లారిటీ. అవును. అంటే ఇలా ఈ ఎక్కువ ఎక్కువ అంటే అంతెందుకు మొన్న మోనాలిసా మీద గూడా. ఈవిడ మోసపోయింది, అలా అయింది, ఇలా అయిందంటే ఆవిడ కూడా వీడియో పెట్టి ఒక క్లారిటీ. హ్మ్. ప్రతి ఒక్కరు ఇచ్చుకుంటారు. అంటే అవసరం అనుకున్న ఒక వాళ్ళు. రకంగా చెప్పాలంటే ఇవ్వాలి కూడా. ఇవ్వకపోతే ఏది పడతదనుకుంటారు గదా! మౌనమే అదే అంటున్నాను అంగీకారం నేను. అంటారు మళ్ళీ. ఆ! అందుకని ఇవ్వాలి. కొంతమందేంటంటే ఇట్లాంటోళ్ళని పట్టించుకోవద్దు, అవసరం లేదనుకునే వాళ్ళు గూడా ఉంటారు. ఇప్పుడేమైంది? సరే, మొత్తానికైతే రాజమౌళి గారు గూడా వీడియో పెట్టారట. హ్మ్. అప్‌లోడ్ అయిపోయింది. అందరికళ్ళు గబగబా గబగబా వచ్చేసారు. ఏం చెప్తాడో చూడండి. చెప్పండి, 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 కక్కేయండి, కక్కేయండి అంటే యాక్చువల్‌గా ఏం జరిగిందంటే ఈ నెల 22వ తారీఖున హ్మ్. కీరవాణి గారు ఒక మంచి ఈవెంట్ ఉంది. ఆయన మ్యూజికల్ నైట్ ఇది. కీరవాణి గారు ఆఫ్‌కోర్స్ నాకు గూడా చాలా సినిమాలకి పనిచేశాడు కాబట్టి మోస్ట్‌లీ నా పాటలు ఉండొచ్చు. హ్మ్. ఆయన పాటలు ఉండొచ్చు. ఏమైనా ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలా సాగబోతుంది. మీరందరూ ఖచ్చితంగా మ్యూజికల్ నైట్‌ని బాగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, మార్చి 22 మర్చిపోకండి. బాయ్ బాయ్ అని చెప్పేసి ఎళ్ళిపోయాడు. హ్మ్. అరే! ఈయనేంటి ఇలా చెప్పాడు? అసలు పట్టించుకోనట్టు, అసలు ఏ విషయం తెలియనట్టు, అసలేం జరగనట్టు హ్మ్. అలా ఎలా ఉంటారు మనుషులు? నిజంగా తెలీదా ఆయనకి? తెలీదనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ సోషల్ మీడియా అకౌంట్‌లో నువ్వు ఒక పోస్ట్ పెట్టావంటే నీ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసావని అర్థం. అవును. ఓపెన్ చేసావంటే పైన నిన్ను ట్యాగ్ చేసినోళ్ళందరూ టింగ్ 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 కనిపిస్తాయి. కనీసం ఒక కొన్ని వేల ట్యాగ్స్ అన్న వచ్చుంటాయి. సమాధానం చెప్పండి, చెప్పండి, అవును. చెప్పండి అని. అవును. ఆ రేంజ్ సెలబ్రిటీ కాబట్టి. హ్మ్. మరి ఒకటన్నా చూసుకోకుండా ఉంటాడా? మన వరకునే వచ్చింది. ఆళ్ళ వరకు రాదా? లేదులే. రాజమౌళి లాంటోళ్ళు వాడరు. బేసిక్‌గా వాళ్ళ కింద టీమ్. మేనేజ్ చేసేవాళ్ళుంటారు. హ్మ్. వీళ్ళు వీడియో ఇస్తే చాలు, మిగతా వ్యవహారం అంతా వాళ్ళే చూస్తారు. వీళ్ళ దాకా వచ్చుండదులే కొంతమంది. ఆ టీమ్ అన్నా చెప్పరా? హ్మ్. సార్‌కి మరీ అన్నీ చెబితే బాగోదని చెప్పి ఎవరు కూడా చెప్పుండరులే. అంటే ఇలా మాట్లాడుకుంటున్నారే తప్పితే బేసిక్‌గా అక్కడ రాజమౌళి గారికి తెలియకుండా అయితే ఉండదు. హ్మ్. 100% తెలుసు. కాకపోతే నిన్న నేను అన్నట్టు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నాకు గూడా అనిపిచ్చింది. ఎందుకంటే ఒకరికి ఆన్సర్ ఇస్తే ఇట్లాంటి ఎలిగేషన్స్ పాస్ చేసేవాళ్ళు మళ్ళీ బోలెడంత మంది తయారవుతా ఉంటారు. ఆహ్,
ఎలా రాజమౌళి స్పందిస్తున్నాడు కదా, ఏదన్నా అంటే వెంటనే రిప్లై ఇస్తున్నాడు. లేదు. అలాంటి అంటే చిన్న చితక విషయాలైతే అవసరం లేదు కానీ, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఆయన సినిమాల్లో 'యమదొంగ' సినిమాలో ఈయన పేరు కూడా ఉందిగా. అంటే ఇద్దరి మధ్య మంచి సన్నిహిత్యం ఉన్నట్టేగా. అంటే ఇద్దరి మధ్య ఉన్నట్టు కాదు, ఇతనికైతే ఆయన మీద పాజిటివిటీ ఉన్నట్టే కనబడుతుంది ఆ కదా సీన్. మరి. బికాజ్ నా స్నేహితుడు అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ పొజిషన్ కోసం ఎంతో మంది కొట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ 10 రూపాయలు వేస్తే అది ఖచ్చితంగా 1000 రూపాయలు అవుతుందని అందరికీ తెలుసు, అవును. ప్రపంచం మొత్తం తెలుసు. అంటే ఓపెన్ లాటరీ బెట్టింగ్ అది, హ్మ్. ఖచ్చితంగా టికెట్ కొంటే నీకే తగులుద్దని తెలుసు. అలాంటిది ఆ అవకాశాన్ని కోరి 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 నీ స్నేహితుడు నీకే ఇచ్చాడు. హ్మ్. అంటే నువ్వు బాగుపడాలన్న కోరిక ఆయనకు కూడా ఉంది. అది నిలబెట్టుకోవడం నీ బాధ్యత. ప్రతిసారి బాగు చేయడం వాళ్ళ డ్యూటీ అవును. కాదు. అవును. అది ఈయనలో లోపించిందో మరి ఏమైందో తెలీదు. మొత్తానికైతే ఇలా వచ్చాడు. ఆయన పరువు తీద్దామని అయితే అనుకున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీ తరఫున అందరూ కూడా ఆయన పిచ్చోడు, మాట్లాడేదేం లేదు, పెద్దగా పట్టించుకోకండి అన్న కానీ వాళ్ళే ఒకటి ఉన్నారు. చూడండి, ఒక నార్మల్ వాళ్ళే ఏదైనా ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి సంబంధించి పోలీసులు స్పందిస్తా ఉంటారు. పోలీసులు ఎక్కడ నోరు మెదిపినట్టు కనిపించలేదు నాకు. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఈవెన్ ఇది కమిషనర్‌కు వాళ్ళకి వీళ్ళకి వెళ్తది సైబర్ కదా! క్రైమ్ వాళ్ళకి ఎవరైనా అటాచ్ చేస్తే, ఇప్పుడు ఆయన ఫోన్‌లన్నీ స్విచ్ ఆఫ్ ఉన్నాయి. ఒకవేళ నిజంగానే ఏదైనా చేసుకొని ఉండుంటే అమ్మో! ఎందుకులే. బట్ నేను నిన్న చెప్పాగా, ఇలాంటి ప్రాణాలు పోవు. ఎందుకంటే వీళ్ళ ఇంటెన్షన్ వేరే. ఆ విధ్వంసాన్ని కళ్ళారా చూస్తే తప్ప వీళ్ళ ఆత్మ శాంతించదు. సో, అది బ్రతికుండగానే చూడాలి. అది అయిన తర్వాత ఏమో నిజంగా నీకు జీవితం మీద విరక్తి కలిగితే చనిపోతావో లేదో దేవుడెరుగు. బట్ ఖచ్చితంగా చూడాలి, కళ్ళారా చూడాలి. హ్మ్. ఎందుకంటే వీళ్ళే కదా దాన్ని, ఆ ఎలిగేషన్‌ని పుట్టిచ్చింది. సో, దాని తీవ్రతని వీళ్ళు ఎంజాయ్ చేయాలి అనుకుంటారు వీళ్ళు ఖచ్చితంగా. కానీ పోనీ అదైనా సరే ఏదో ఒకటి చెప్పాలి కదా పోలీసులు. స్విచ్ ఆఫ్ చేసుకున్నప్పుడు ఫ్యామిలీ లేదంటున్నారు. ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా! అది 100%. ఇప్పుడు ఇబ్బందికరమైన అంశం అది. లేదు. వాళ్ళెవరు స్పందించలేదు. అట్‌లీస్ట్ ఆ టీమ్ వాళ్ళు కూడా స్పందించట్లేదు. దీన్నెలా చూడాలి? నంబర్ 1 ఈయనకెవరు లేరు నా అనేవాళ్ళు. పెళ్లి గిల్లి గూడా చేసుకోలేదు. కానీ ఎంత కాకపోయినా పేరెంట్సో ఎవరో ఒకరు ఉంటారు కదా! వాటెవర్ అంటే ఎవరు లేరు అనుకుందాం కాసేపు. ఓకే. ఎవరు లేరు. నెక్స్ట్ ఉన్న వాళ్ళని గూడా ఇతను దూరం పెట్టాడు. హ్మ్. అవునా? పోనీలే ఎవరో ఒకరు ఉంటారులే అనుకున్నా వాళ్ళకి అందుబాటులో ఈయన లేడు. మరి అలాంటి ఇప్పుడు మనిషిని ఏం స్విచ్ ఆఫ్ చేస్తాం? చేసేసి ఎక్కడికెళ్ళిపోయారు? ఎక్కడో ఉంటారులే, ఆయనైతే చనిపోలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయాడు అనుకుందాం, తెలిసిపోతది కదా ఈజీగా. అవేం ఉండవు. హ్మ్. బానే ఉంటాడు, సరే బ్రతికే ఉంటాడు. ఇప్పుడంతా మంచిగానే ఉంది. అట్‌లీస్ట్ రాజమౌళి గారు దానికి సంబంధించి ఏదో ఒక స్పందన రావాలి కదా! అవసరం లేదు. నెక్స్ట్ ఈయన ఇంకో వీడియో పెడతాడు. నేనింత చేసినా ఆయన పట్టించుకోలేదు, ఇలాంటి వాడి కోసం నేను చావడం ఏంటి? ఛీ! నేను చావను అంటాడు. సరే అలా అనలేనప్పుడు, అలాగే అంటాడు. ఇప్పుడు రాజమౌళి గారికి సంబంధించి ఇంత పెద్ద ఆరోపణ చేశాక, సినిమా వాళ్ళు సినిమాల్లో అయితేనే బ్రతకగలుగుతారు. అవును. బయట వాళ్ళకి వేరే పని తెలీదు. అవును. ఎలా బ్రతుకుతారు? ఇప్పుడు రాజమౌళి గారి మీద ఇంత ఆరోపణ చేశాక నీకెవరు పనిస్తారు? నీకు పనివ్వడానికి నీకు సినిమాలో నీకేం లేదు. ఏం లేదు. ఇప్పుడు నువ్వు రైటర్‌వి కాదు, రైటర్‌గా టాలెంట్ లేదు. నటుడివి కాదు, నటుడిగా టాలెంట్ లేదు. పోనీ నువ్వేదన్నా ఉచిత సలహాలు ఇచ్చినా ఎవరు తీసుకోరు. లైన్ ప్రొడ్యూసర్ గూడా కాదు. నీలాంటి వాళ్ళని ఏం మరి నీ చేయాలంటే, పేరెట్లా ఏశారు? అదే చెప్తున్నా, నీలాంటి వాళ్ళని కూడా పైకి తేవాలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకు ఉంటే వేరే ఏ ఆప్షన్ ఉండదు. నీ పేరు మీద ఒక లాటరీ తీసి దాన్ని కొట్టి నీకివ్వాలంతే, బతకండి అని. అదే అట్లా చేసి ఎట్లా ఇస్తారు? అంతే. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నాకు బాగా తెలుసు. నువ్వు ప్రెజెంట్ బాగా కూరుకుపోయి ఉన్నావు. మేము బాగా డెవలప్ అయ్యి ఉన్నాము. సరే రా స్వర్ణ అని చెప్పి మా సినిమాకి అసోసియేట్ లేకపోతే ఏదైనా కో ప్రొడ్యూసర్ అయినా స్వర్ణ పేరేసేసి ఈవిడ వాటా 5,00,000 అని చెప్పేసి వచ్చేస్తాం మేము. రేపు రోజు సినిమా హిట్ అయ్యి 5,00,00,000 అవుతది అది. నీదే. నువ్వు బాగుపడాలి దాంతో. అలా హెల్ప్ మరి చేసేవాళ్ళు ఉంటారు. అంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఈయనెందుకు అలాంటి తీసుకున్నావు 5,00,00,000 మళ్ళీ తాగి తగిలేసావు. హుహు. అది సంగతి. మళ్ళీ ఏం చేస్తారు? తర్వాత ఏం చేస్తారు? ఇంకేం లేదు గదా! హ్మ్. వచ్చాయి చూద్దాం. డబ్బులు, వాటిని నిలబెట్టుకోవాలి అంతే. థాంక్ యూ సో మచ్.